హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను పాపని పిక్ చేసుకోవటానికి వచ్చాను అనమాట. సో తన బస్ ఆల్రెడీ వచ్చేసింది అండ్ వెదర్ చూసారా సూపర్గా ఉంది. ఫుల్ సన్నీ డే అనమాట ఇవాళ. సో అందుకని చెప్పేసి ఇంకా వాక్ చేస్తూ వచ్చాను. సో ఇది ఇంకా స్ప్రింగ్ సీజన్ కదా, ఫుల్గా డాండిలైన్స్ అయితే వచ్చాయి. సో అవి పిక్ చేసుకుంటా ఉంది. తనకి ఇంకా అవి చూస్తే అస్సలు వదలదనమాట, అన్ని పీకేస్తూ ఉంటుంది. అండ్ ఇవి ఎడిబుల్ కూడా అండి. చాలామంది పిక్ చేసేసుకుని డ్రై చేసేసి హెర్బల్ టీలో యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా రోడ్ సైడ్ అవి మాత్రం యూస్ చేయకూడదు. మనం ఎక్కువగా తిరగనివి, పెస్టిసైడ్ స్ప్రే చేయని సైడ్ ఎక్కడన్నా ఉంటే తీసుకోవచ్చు అనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను నా కొత్త కుక్వేర్ సెట్ ఉంది కదా, అది రివ్యూ అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో నేనైతే ఆల్రెడీ ఈ కెరోటే నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ గురించి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడకుంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను సెట్లో నుండి ఫ్రైయింగ్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి పొటాటో ఫ్రై. సో ఆలుగడ్డ ఫ్రై అన్నమాట. సో ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రై చేస్తున్నానండి. మా సైడ్ అయితే మేము ఉర్లగడ్డ అంటాము. సో బంగాళాదుంప, ఆలుగడ్డ ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా, మేమైతే ఉర్లగడ్డ అంటాము. సో ఇప్పుడైతే నేను అది ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు ఉర్లగడ్డ ఫ్రై చేసినా సరే ఇలా బాయిల్ చేస్తానండి. బాయిల్ చేసి ఫ్రై చేస్తాను అండ్ చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది. కాకపోతే పూర్తిగా మెత్తగా ఉడకకూడదు అనమాట. కొంచెం 80% ఇలా ముక్కలు కట్ చేసినప్పుడు విడివిడిగా పొడిగా రావాలి, అంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. అండ్ ఎవరైనా పొటాటో ఫ్రై చేసుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. సో ఇప్పుడైతే ఫ్రైయింగ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న ఈ ఉర్లగడ్డలన్నిటిని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 minutes. చూసారా, మనకి ఒక 5 minutesలోనే మనకి బాగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుందాము. సో ఇది నేను పాపకు చేస్తున్నాను కాబట్టి ఇంకెక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు. కొబ్బరి పొడి అండ్ కొంచెం పప్పుల పొడి, అంతే అండి. సింపుల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెసిపీని. సో కెరోటే ఫ్రైయింగ్ ప్యాన్లో మనము చాలా ఈజీగా చేసేసాం కదా, చాలా ఈజీగా ఉంది క్లీనింగ్ చేయడం కూడా. సో మా లంచ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము హోమ్ డిపోకి వెళ్తున్నాం అనమాట. నేను ఒక వీడియోలో ఫోటో ఫ్రేమ్స్ హ్యాంగ్ చేసుకోవటం ఎలా అనేసి షేర్ చేస్తున్నాను. లైక్ మెటల్ వాల్ హ్యాంగింగ్స్ కానీ, బిగ్ ఫోటో ఫ్రేమ్స్ కానీ, క్యాన్వాస్ ఎలా. సో కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాల్ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేసుకోవాలి అంటే మనం వాల్కి డైరెక్ట్గా నెయిల్ అయితే పెట్టలేమండి. సో లైట్ వెయిట్ అయితే పుష్ పిన్ పెట్టుకోవచ్చు. బట్ నెయిల్స్ పెట్టేసి మనము హెవీ వెయిట్ హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఇవి డ్రై వాల్ షీట్స్ కదా, సో చినిగిపోతాయి అండ్ బిగ్ హోల్స్ అయితే పడతాయి అన్నమాట. సో దానికోసమే మనము స్టడ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. స్టడ్కి మాత్రమే మనము నెయిల్ని పెట్టేసి ఇలా కొంచెం హెవీ వెయిట్వి వాల్ హ్యాంగింగ్స్ అనేవి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి మీకు ఇక్కడ హోమ్ డిపోలో చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము హోమ్ డిపోకి వచ్చేసాము. సో ఈ స్టోర్ అయితే కొత్తగా పెట్టున్నారండి మా ఇంటి దగ్గర. సో లోపల చూస్తే అన్ని ప్లాన్స్ అయితే పెట్టున్నారు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఒక్కొక్కటి $40-50 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మా పాపని కొంచెం వీడియో తీస్తాను, కొంచెం ఇటు తిరగవే అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అండ్ ఇక్కడ చూసారా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టున్నారు, చిన్న ఫ్లవర్ ప్లాంట్స్. ఇవన్నీ $15-20 పైనే ఉన్నాయండి అవి. అండ్ ఇవి వచ్చేసి రిపేర్ కిట్స్ అనమాట. ఏమంటే డ్రై వాల్ రిపేర్ కిట్స్ అంటారు ఇవి. మనకి ఎక్కడైనా ఏదైనా హోల్ పెట్టినప్పుడు, ఏమైనా బ్రేక్ చేసినప్పుడు ఈ కిట్స్ తీసేసుకొని రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే నా ఆర్ట్ కోసం తీసుకున్నాను అనమాట. సో మీకు ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో నేను పెయింటింగ్ ఆర్ట్ కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో అవి కొన్ని తీసేసుకొని ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ ఒక డిస్కౌంట్ స్టోర్ వెళ్ళున్నాము. అక్కడ అన్నీ $1-2కి తెచ్చుకున్నాము అనమాట. సో అవి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను, ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ ఏది చూసినా $9-10 అలా ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్కటి అక్కడితో కంపేర్ చేస్తూ ఉన్నాను అనమాట, ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తూ. సో మా హస్బెండ్ ఇంకా చూసింది చాలు పద వచ్చిన పని చూద్దాం అన్నట్లు వెళ్తూ ఉన్నాం అనమాట. సో నా ఫేస్ చూస్తే మీకు చెప్పొచ్చు ఎంత ప్రైస్ ఉన్నాయని చెప్తా ఉన్నాను ఒక్కొక్కటి.
అండ్ ఇక్కడ చూసారా బోల్డ్ అన్ని టూల్స్ అయితే ఉన్నాయి. మేమైతే టూల్స్ కూడా అన్నీ అక్కడే తీసేసుకున్నామండి డిస్కౌంట్ స్టోర్లోనే. సో ఎవరికైనా తెలియదు అంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. బోల్డ్ అన్ని డిస్కౌంట్స్ అయితే మనకి దొరుకుతాయి. ఇక్కడ మనకి $100 ఉంటే అక్కడ 50K వస్తుంది అనమాట. సో అది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రై వాల్ షీట్ అంటే ఏంటనేసి. ఇదనమాట. సో మనకి యూఎస్లో ఏ ఇండ్లు కట్టినా ఈ డ్రై వాల్ షీట్స్తోనే కడతారండి. బయట మాత్రమే మనకి బ్రిక్ అనేది ఉంటుంది, లోపలంతా ఇదే అనమాట. సో ఇవన్నమాట డ్రై వాల్ షీట్ అంటే. సో ఒక్కొక్క బిల్డర్ వచ్చేసి ఒక్కొక్క క్వాలిటీ అన్నది యూజ్ చేస్తారు. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఇదన్నమాట డ్రై వాల్ షీట్ అంటే. సో అంత పొడి పొడిగా ఉంటుంది. దీనికి హోల్ పెడితే ఏమవుతుంది, మొత్తము అసలు నెయిల్ అన్నది నిలబడదన్నమాట. అందుకని చెప్పేసి మనము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది స్టడ్ అంటే చెక్క ముక్క అనమాట. సో ఈ స్టడ్కి మీరు హోల్ పెట్టారు అంటే, నెయిల్ ఏదైనా పెట్టారు అంటే మీకు ఏదైనా హెవీ థింగ్ హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. అందుకనేసి స్టడ్ ఫైండర్ కంపల్సరీగా ఉండాలి. స్టడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. డ్రై వాల్ షీట్ మిడిల్లో ఉంటుంది అనమాట. ఎవ్రీ లైక్ 6 ఇంచ్కి 8 ఇంచ్కో సంథింగ్ పెడతారు. సో అలా చెక్ చేసేసుకొని హోల్ చేసేసి నెయిల్ పెట్టేసుకోండి ఏవైనా వాల్ హ్యాంగింగ్ చేసుకోవాలి అంటే. సో అదే అనమాట. ఐ థింక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము బ్రిక్స్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ మల్చ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బ్యాక్ యార్డ్లో కొంచెము ఏమైనా ప్లాంట్స్ వేసుకుందాము. ఇంతకుముందు నేను కొన్ని సీడ్స్ తెచ్చున్నాను డాలర్ ట్రీలో. సో దానికోసం అనేసి చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి మనకి 48 సెంట్స్, 50 సెంట్స్, $1 అలా ఉంది. అండ్ మాకు ఆల్రెడీ బిల్డర్ కొన్ని బ్రిక్స్ అయితే ఇచ్చున్నారు. సో కొన్ని వచ్చేసి కొత్తగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొన్ని తీసుకున్నాం అనమాట. వాళ్ళు అంటే ట్రాష్లో వేసేస్తారు. సో మనం అడిగితే మనకే ఇస్తారనమాట. సో అలా కొన్ని తీసేసుకొని మొత్తానికైతే బ్యాక్ సైడ్ కొంచెం అలా పెట్టుకున్నాము. కాకపోతే కొంచెం హోల్డ్ చేయడానికి కార్నర్స్ ఉంటాయి కదా, సో అవైతే తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో డిఫరెంట్ బ్రిక్స్ అయితే ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది హోమ్ డిపోలో. సో అవే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నాయి మేము తీసుకున్నాం అనమాట. అండ్ ఈచ్ బ్రిక్ వచ్చేసి మనకి $3.50 ఎంతో పడిందండి. అండ్ డిఫరెంట్ బ్రిక్స్ అయితే ఉన్నాయి మనకి హోమ్ డిపోలో. ఎవరైనా గార్డెనింగ్ చేసుకోవాలి, బ్యాక్ యార్డ్ ఏమైనా డిజైన్ చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇవన్నీ ఫెన్స్ అలా అనమాట. లైక్ బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్ ఉంటుంది కదా, ఫెన్స్ ఇలా డిజైన్ చేసుకో. మనకి ఇక్కడ మోడల్స్ కూడా వేసి ఉంటారు, ఎందుకు యూస్ చేయాలి ఏంటనేసి. ఎవరికైనా తెలియదు అంటే ఒకసారి అవి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. సో అవన్నమాట. ఇంకా జస్ట్ అలా మీకు చూపిద్దాం అన్నట్లు వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మల్చ్ అయితే తీసేసుకుంటున్నాము. సో ఈ కలరే తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు అదే కలర్ వేస్తున్నానని చెప్పేసి కంపల్సరీ అదే కలర్ తీసుకున్నాము. ఫ్రంట్ యార్డ్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఒక 7-8 బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కొంచెం పాట్స్ చూపిద్దాము అనుకునే టైంకి మా చిన్న పాప పరిగెత్తేస్తూ ఉంది. నాకేమో ఫుల్ టెన్షన్ అనమాట, అది ఎక్కడ పడిపోతుంది ఏంటో అనేసి. అండ్ అన్నీ కింద కూడా పెట్టున్నారు. సో చూసుకోకుండా ఇంకా ఫుల్ పరిగెత్తేస్తుందని చెప్పేసి మీకు ఇంకా క్లియర్గా చూపించలేకపోయాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నర్సరీ సెక్షన్ అండి. ఇక్కడ అన్నీ మనకి ప్లాంట్స్ అయితే ఉంటాయి, ఫ్లవర్వి, ఫ్రూట్స్ ఏవేవో ఉంటాయి అన్నీ బోల్డ్ అన్నీ. బట్ ఓన్లీ టులిప్స్ అయితే నాకు బ్యూటిఫుల్గా అనిపించి ఇవి ఒక్కటే చూస్తూ ఉండిపోయాను. అండ్ ఎక్కువగా అయితే లేవు. ఇంతకుముందు కనకాంబరము, మందారం ఇవన్నీ ఉండేవి, ఇప్పుడైతే లేవు. వాల్మార్ట్లో ఉన్నాయని చెప్పేసి నేను చూసాను వీడియోస్, చూడాలి ఒకసారి వెళ్ళి. ఇక్కడైతే ఏం లేవు, అందుకనేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడేంటంటే నేను హోమ్ డిపోకి ఎప్పుడు వచ్చినా సరే ఈ సెక్షన్లో ఏమేమంటారు పెయింట్ శాంపుల్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకుంటూ ఉంటుంది. సో నేను ఇంతకుముందు కలెక్ట్ చేసేదాన్ని, ఇప్పుడు మా పాప కలెక్ట్ చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇది ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాము, ఎవరికైనా తెలియదు అంటే. ఇది వచ్చేసి ఊప్స్ అనే సెక్షన్ అనమాట. సో ఎవరైనా పెయింట్స్ మిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు కలర్ అనేసి రిటర్న్స్ పెడతా ఉంటారు కదా, రిటర్న్స్ ఇచ్చిన సెక్షన్ అనమాట. మనకి మంచి డిస్కౌంట్లో దొరుకుతాయి, కాకపోతే అంత మంచి కలర్స్ అయితే ఉండవు. బట్ ఓకే, ఒక్కొక్కసారి మంచి కలర్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి ఆ సెక్షన్ కూడా, డిస్కౌంట్లో మీకు ఏదైనా కలర్స్ కావాలి అనుకుంటే. అండ్ మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి వచ్చేసాము. సో మల్చ్ అయితే ఒక సైడ్ వేసేసామన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇవన్నమాట మేము తీసుకొని వచ్చింది మల్చ్ బ్యాగ్స్.
సో ఈ కలర్ నాకు బాగా నచ్చిందనమాట. కొంచెం హౌస్ వచ్చేసి బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ కింద పైప్స్ ఉంటాయి కదా మనకి, వాటర్ పైప్స్ ఇవన్నీ. సో అవన్నీ ఏంటంటే మనకి ఈ మల్చ్ వేయటం వల్ల అదొక ప్రొటెక్షన్. అండ్ ప్లాంట్స్లో కూడా వీడ్స్ ఇవన్నీ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వుడ్ మల్చ్ అంటారు దీన్ని. మేము తీసుకున్నది వచ్చేసి బ్రౌన్ కలర్. అండ్ వాళ్ళు 12 months మనకి కలర్ గ్యారంటీ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇవంతా కట్ చేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసి వేసుకోవటమే. సో ఈ మల్చ్ వేయటం వల్ల ఏంటంటే మనకి వీడ్స్ రాకుండా ఉంటుంది మెయిన్గా. అండ్ ఆల్సో చూడటానికి నీట్గా ఉంటుంది. అండ్ ఈ సాయిల్లో మనకి మంచిగా మాయిశ్చర్ అనేది ఉంచుతుంది అనమాట అది. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది, గలీజ్గా అలా ఏం లేకుండా. సో అది కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా నాకు తెలియనివి మీకు ఏవైనా తెలిసినవి ఉంటే దీని గురించి డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నాకు తెలిసింది మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఫినిష్ చేసేసరికి నైట్ అయిపోయింది. ఓవరాల్గా లుక్ అయితే ఇలా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇండ్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.